హలో హాయ్ నమస్తే, నేను అరుణ. వెల్కమ్ టు అరుణాస్ కిచెన్. ఈరోజు వీడియోలో బటర్ చికెన్ రెసిపీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి. చాలా టేస్టీ అనమాట. ఎప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్ళినా బటర్ చికెన్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, ఆ రెసిపీ ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ రెసిపీ చూడండి. ముందుగా నేను 300 గ్రామ్ చికెన్ తీసుకున్నానండి. నీట్గా వాష్ చేసుకున్నాను. ఇలా క్యూబ్ సైజులో చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నా. దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. ఈ మ్యారినేట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అనేది కారం వేసుకుంటున్నా. 1 స్పూన్ కారం ఎక్కువ కావాలనుకుంటే తినొచ్చు. యాక్చువల్లీ బటర్ చికెన్ మసాలా కొంచెం స్వీటే ఉంటుంది. అది రెస్టారెంట్ స్టైల్లో ఆ గ్రేవీలో కంపల్సరీ వాళ్ళు కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తారనమాట. అప్పుడు ఆ టేస్ట్ వస్తుంది. చూసారా, ఇది 15 మినిట్స్ మనం మ్యారినేట్ చేసుకున్నాము. ఇలా మ్యారినేట్ అనేది కంపల్సరీ చేసుకోవాలి, అప్పుడే టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదండి, దీన్ని కొంచెం కుక్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం మసాలా కలుపుకున్న చికెన్ని యాడ్ చేసుకుని, ఈ చికెన్ నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కదా, ఆ వాటర్లోనే చికెన్ని కుక్ చేసుకోవాలి. జస్ట్ 3 to 4 మినిట్స్లో ఈ కుక్ అనేది అయిపోతుంది అనమాట. రెడీ. చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు బటర్ చికెన్ అని ఆర్డర్ చేస్తూ ఉంటాము. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. అందుకే ఎప్పుడు నేను ఈ రెసిపీ ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. బయట వెళ్ళి తినడం కంటే మనమే ఇంట్లో చేసి పెడితే బాగా హెల్దీ కూడా. మనం ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని తీసుకుందాము. ఆ కడాయిలోనే ఒక ఆనియన్ వేసుకున్నాను, కొంచెం పెద్ద సైజ్ కట్ చేసుకున్నాను. వీటిని మనము కొంచెం ఫ్రై చేసుకొని ప్యూరీ చేసుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దీన్ని 1 పాట్ కర్రీ అని కూడా అంటారు. అంటే ఒక పాట్లోనే కడాయిలోనే మనం అన్నీ ఫ్రై చేసుకొని ఆ కడాయిలోనే కుక్ చేసుకుంటాం అన్నమాట. నేను 3 టమాటా తీసుకున్నాను. అవి కూడా కొంచెం మీడియం సైజే కట్ చేసుకున్నా. ఒక 10 to 12 కాజు తీసుకున్నాను. కాజు వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా చిక్కగా వచ్చి టేస్ట్ వస్తుంది. ఇది బటర్ మసాలా కంపల్సరీ వేస్తారు కాజు అనేది. ఇవిని కొంచెం మగ్గించాక దీంట్లో మనము వాటర్ అనేది తీసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ తీసుకుంటున్నాను. వీటిని మనము మెత్తగా కుక్ చేసుకోవాలన్నమాట. వీటిలో నేను 1 స్పూన్ కారం తీసుకుంటున్నాను. వీటిలోనే మసాలాలన్నీ వేసుకొని కుక్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్. ఇక్కడ మీరు కావాలనుకుంటే జస్ట్ 1/2 టీ స్పూన్ షుగర్ అనేది యాడ్ చేయొచ్చు. నేను 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ బటర్ వేసుకున్నాను అనమాట. ఇది బటర్ చికెన్ కాబట్టి బటర్ అనేది కంపల్సరీ వేయాలి. మనము బటరే ఎక్కువ యూజ్ చేస్తాం ఇప్పటి నుంచి. గరం మసాలా, ఈ మసాలాలన్నీ దీంట్లో వేసుకొని కుక్ చేసుకున్న తర్వాత మనం గ్రైండ్ చేసుకోవాలి. షుగర్ వేయడం వల్ల మనం టమాటా వేస్తాం కదా, ఆ పులుపు అనేది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట. కానీ నేను వేయలేదు. కొంచెం స్వీట్ ఉంటుంది కదా, మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అది. కానీ రెస్టారెంట్ స్టైల్లో మాత్రం కంపల్సరీ షుగర్ అనేది వేస్తారు కొంచెం. ఇప్పుడు ఆ మసాలాలని గ్రైండ్ చేసుకున్నాం మనం ప్యూరీ. ఇది జల్లించుకోవాలి. లోపల కొంచెం ఏదైనా పెద్ద పార్టికల్స్ ఉంటే అది క్లీన్ అయిపోతుంది, తెలుస్తుంది మనకి. కావాలంటే గ్రైండ్ చేసుకోవచ్చు, వేస్ట్ చేయకూడదు. కొంచెమే వచ్చిందనుకోండి యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అది కుక్ అయిపోతుంది. ఆల్మోస్ట్ మన గ్రేవీ అనేది కుక్ అయింది కదా. చూసారా, అసలు ఏం లేదు. ఇది బటర్ చికెన్ మసాలా అనేది ఇలానే చేస్తారు పర్ఫెక్ట్. అందుకే నేను ఇలానే చూపిస్తున్నాను మీకు. చూసారా గ్రేవీ ఎంత. ఇప్పుడు ఇది కుక్ అయిన తర్వాత లోపల మసాలా అనేది రిలీజ్ అవుతుంది. అప్పుడు చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇప్పుడు మనము దీన్ని కుక్ చేసుకోవాలి. దీనికి ఎక్కువ మసాలాలు అసలు యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు, చాలా టేస్టీగా మనం ఇంట్లో. మళ్ళీ 1 స్పూన్ నేను బటర్ వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రిడ్జ్లో ఉందన్నమాట. బిఫోర్ కుక్ చేసేటప్పుడు మీరు ఒక 1/2 అవర్ ముందు బటర్ అనేది బయట రూమ్ టెంపరేచర్కి పెట్టుకోండి. అలా ఉన్నా కూడా బాగా టేస్ట్ వస్తుంది. ఇలా మెల్ట్ అయిపోతుంది, కాకపోతే అలా పెట్టుకోమంటున్నాను. ఫ్రెష్ క్రీమ్ అన్నమాట. ఇలా గ్రేవీస్కి అయితే ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. బటర్ చికెన్ మసాలాకి అయితే కంపల్సరీ అమూల్ ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తారు. 1 స్పూన్ ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను నేను. దీన్ని మనం మూత పెట్టేసి కుక్ చేసుకుందాము ఒక 5 మినిట్స్ దాకా. చూసారా, ఇప్పుడు మనం దీంట్లో చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ముందుగా మనం కుక్ చేసుకున్నాం కదా చికెన్, దాన్ని యాడ్ చేసుకుంటున్నాము. దీన్ని ఎక్కువసేపు
కుక్ చేయవలసిన అవసరం కూడా లేదు. ఆల్మోస్ట్ మన గ్రేవీ అనేది కూడా కుక్ అయింది. చికెన్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది కదా, ముందే ఉడికించుకున్నాం కదా. దీన్ని ఇప్పుడు మనము కొంచెం సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. సాల్ట్ టేస్ట్ చేసుకోండి, మీరు సాల్ట్ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. కొంచెం తగ్గిందనమాట, అందుకే నేను 1/2 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మూత పెట్టేసి సిమ్ములోనే 5 మినిట్స్ దాకా పెట్టేయండి. 3 to 5 మినిట్స్. చూసారా, నేను చెప్పాను కదా గ్రేవీ అంతా మసాలా రిలీజ్ చేస్తుందని చెప్పి. మనం వేసిన బటర్ కూడా పైన ఎంత బాగుందో. కర్రీ కూడా చాలా కలర్ఫుల్గా అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఈ గ్రేవీలోనే కస్తూరి మేతి యాడ్ చేయాలండి. నేను పైన గార్నిష్కి చేద్దామని చెప్పి యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే ఈ గ్రేవీలోనే యాడ్ చేసుకోవచ్చు. అలా కస్తూరి మేతి వేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. సర్వ్ చేసుకుందాం. రెడీ అయిపోయింది మన బటర్ చికెన్. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో మన బటర్ చికెన్ మసాలా. దీని రోటీస్, చపాతీ, నాన్, నేనైతే రైస్ బాకరీతో తింటారు పిల్లలు బాగా. నాన్, బటర్ రోటీ ఏదైనా సరే చాలా బాగుంటుంది అనమాట. నేను కస్తూరి మేతితో కొంచెం గార్నిష్ చేసుకుంటున్నాను. పైనుంచి కొంచెము మనము ఫ్రెష్ క్రీమ్ అనేది వేసుకుందాము. అలా కంపల్సరీ వేస్తారు. ఫ్రెష్ క్రీమ్ వేయడం వల్లనే బటర్ చికెన్కి ఎక్కువ టేస్ట్ వస్తుంది. మీరు ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఎప్పుడు ఈ రెసిపీ చేస్తూ ఉంటాను మా పిల్లల కోసం. మీరు చేసుకోండి, ఇంట్లో ఎంజాయ్ చేయండి. చాలా టేస్టీ అంటే మా పిల్లలు చాలా లైక్ చేస్తారు. బాయ్ అండి.